మీద ఉన్న రెవెన్యూ అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇంకా వేదిక మీద మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున శిరస్సు వంచే హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి సుమారు 15 నెలలు పూర్తయి 16వ నెలలో మనం ఈనాడు ఉన్నాం. మా రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే 2020 చట్టం ద్వారా ధరణిని తీసుకొచ్చిందో, ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వం చొరవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి 2025 చట్టాన్ని తెచ్చుకున్నాం. గౌరవ కలెక్టర్ గారు, నా సహచర మిత్రులు ఇంతకు ముందు చాలా విషయాలు మీకు చెప్పారు. గౌరవ కలెక్టర్ గారు చట్టాన్ని గురించి, ఆ చట్టం మీకు చుట్టంలో ఎలా పనిచేస్తుందో గురించి, ధరణిని గురించి, ధరణితో పోల్చి ఈ భూభారతి వల్ల మీకు వచ్చే లాభం గురించి చాలా వివరంగా చెప్పారు. ధరణిని గురించి 2-3 ముక్కల్లో చెప్తా. ఆనాడు 2020 చట్టం చేశామని చెప్పారు. ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకు ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకు మేలు చేసిందై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయరా. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని పెనం మీద ఆనాడు రుద్దారు. ధరణిని అమలు చేసే నాడు మీరందరూ అనుభవించారు. భూములున్నాయి, బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించుకోవాలన్నా, ఇంటి ఆవిడకి జబ్బు చేస్తే వైద్యం కోసమైనా ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు కావాలి అంటే, ఆ ఉన్న భూమిలో ఒక 5 గుంటలు అమ్మాలి అంటే ఆ ధరణి పుణ్యమా అంటూ 100 రోజులు రిజిస్ట్రేషన్లే ఆనాడు జరగల. ప్రజలందరూ గగ్గోలు పెట్టారు, వారి ఆవేదన వెల్లబుచ్చారు. అయినా ఆ దొరవారికి కనికరం కలగకపోగా ధరణి అద్భుతం, ధరణి అమృతం, ధరణియే సంజీవిని, మీకు ఇది జీవనాధారమని ఆనాటి పెద్ద దొరవారు చెప్పిన మాటలు ఇప్పటికీ మీ చెవుల్లో గింగుర మోగుతుంటాయి. అదే మన భూభారతి చట్టం. ఒక అర్ధరాత్రి చేయలే. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని తేటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లు మీ అందరి సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని చివరికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన సూచనలు మంచివైతే వాటిని కూడా క్రోడీకరించి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అక్కడున్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటినన్నింటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని 60 రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది. అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ఆ దొరవారి తొత్తులు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ఒక నరరూప రాక్షసుల్లా ఇటు నా మీద అటు స్పీకర్ గారి మీద
ఆ చట్టానికి సంబంధించిన కాగితాలన్నింటినీ చించి మా మీద విసిరి ఈ చట్టాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నించారో మీరందరూ ప్రత్యక్షంగా టీవీలో చూశారు. అదరకుండా బెదరకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పేదవాడి కష్టాలు తీర్చే ఈ భూభారత చట్టమే భవిష్యత్తులో మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకొని 2025 జనవరి 4వ తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూభారతని తీసుకొచ్చుకున్నాం.